ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్లో నోవహు కార్యాన్ని గురించి, జలప్రళయ విషయాలను గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి సహోదరులు రూబన్ గారు వచ్చున్నారు. వారిని చూడబోతున్నాం. దానికంటే ముందుగా వారి యొక్క యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ బైబిల్ మనం ప్రతిసారి చెప్తున్నాం, వెళ్ళి చూడండి, అనేక కార్యాలు అందులో ఉన్నాయి. రండి, మనం బ్రదర్ని కలుద్దాం. Praise the Lord, brother. Praise the Lord. Thanks for coming. Once again, thank you so much for your invitation. గత ఎపిసోడ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉండింది, ప్రెసెన్స్ఫుల్గా ఉండింది, ఎంతో బాగుండింది. అయితే తొందరగా ముగిసినట్టుగా ఉండింది. ఈ ఎపిసోడ్లో దేని గురించి మనం మాట్లాడుకుంటామో మీరే చెప్తే బాగుంటుంది అనుకుంటా. మంచిది. ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్విటేషన్. మీరు చెప్పిన ఒక మాట ఎంతో బాగుండింది. గత ఎపిసోడ్లో ఎంతో బాగుండింది. అది బాగా ఫీల్ చేయగలిగాను. సో ఈ ఎపిసోడ్లో మనం లోనికి వెళ్ళకముందు ఒక స్టోరీతో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చాలా రోజుల తర్వాత ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. అవును, సరే. ఇప్పుడు ఒక సూపర్ ఇల్లు ఉంది. ఓకే. మంచి డూప్లెక్స్గా, కింద పైన అంతా కూడా సూపర్గా కట్టారు. బయట ఒక 4 డాగ్స్ ఉన్నాయి. ఓకే. మీరు ఆ ఇల్లు చూడటానికి వచ్చారు. నేను మీతో ఒక మాట చెప్తున్నా. చాలా సంతోషం మీరు వచ్చారు. ఈ ఇంటిని బయట ఉన్నాయి కదండి 4 కుక్కలు, అవే కట్టాయి అంటనా. మీరేం చెప్తారు? కుక్కలు ఎలాగ కడతాయండి? అందుకని నన్ను తిట్టుకోవద్దండి. కుక్కకే మనము గుమ్మం దగ్గర ఒక చిన్న ఇల్లు కడతాము, డాగ్ హౌస్ అని చెప్తారు, మనమే కడతాము. నేను స్కూల్లో చదివేప్పుడు చెప్తారు కుక్క గొడుగులని చెప్తుంటారు, ఆ పుట్ట గొడుగులని. నేను చదివేప్పుడే చెప్తారు కుక్క ఆ గొడుగును పట్టుకుని నుంచుంది అంటారు. అయితే కుక్క ఎలాగ ఇల్లు కడుతుంది? కుక్క కట్టలేదు, ఊహ కందనిదిగా ఉంది. అవును కదా? కట్టలేదు. ఇప్పుడు ఇంకొకరు చెప్తున్నారు ఈ ఇల్లు తనంతటే వచ్చిందండి. కుక్క కట్టలేదు. నేను కుక్క కట్టిందని చెప్తున్నాను. ఇంకొకరు వచ్చి చెప్తున్నారు ఆ ఇల్లు తనంతటే రాళ్ళు ఇసుక అన్ని చేరి చక్కగా ఏర్పడింది, కలర్ఫుల్గా ఉంది. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు నేనేం చెప్తాను? దానికేం చెప్పిందే పర్వాలేదు, నేనే కాస్త తెలివిగా కనపడతా. అవును, ఎందుకంటే ఇందులోనైనా ఏదన్నా ఒక లాజిక్, లక్షలలో ఏదో ఒక లాజిక్ ఉంది. ఆ కుక్క ఇటికను పట్టుకొచ్చుంటది, ఇసుకను ఎలాగో లాక్కుని తీసుకొని వచ్చి ఉంటుంది. ఏమీ లేకుండా తనంతటే వచ్చిందంటే ఏ లాజిక్ ఉంది? మీరు చెప్పేది కరెక్ట్. ఒక డాగ్ నీళ్లు తీసుకొచ్చి ఉండొచ్చు, నీళ్ళెక్కడున్నాయో దానికి తెలుసు. ఇంకొకటి ఇసుక తెస్తుంది, ఇంకొకటి ఇటికలను కాళ్లతో అలా తోసుకొస్తుంది. ఇప్పుడున్న కుక్కలు దుకాణానికి వెళ్ళి కాయగూరలు తేవడం మనం వీడియోలో చూస్తున్నాం. ఇలాగ ఛాన్స్ ఉంది. ఫస్ట్ చెప్పిన దానికంటే సెకండ్ చెప్పింది చాలా స్టూపిడ్ అయిన విషయం. కుక్కకి వివేకం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. ఎవరిని చూస్తే అరవాలి, ఎవరిని చూస్తే అరవకూడదు అనేది తెలుసు దానికి. ఆకలిస్తే ఎలా అడగాలి, ఎలా మొరగాలి అనేది దానికి తెలుసు. మనం ఒక 4 రోజులు ఇంటి నుండి బయటికెళ్ళి తిరిగి వచ్చామంటే మనల్ని అది లోన వెల్కమ్ చేసే విధానం ఉంది కదా, అవన్నీ వేరే విధంగా ఉంటాయి. అంతటి తెలివితేటలు దానికి ఉన్నాయి. తనంతటే కట్టుకోలేని ఒక విషయాన్ని తనంతటే వచ్చిందనేది ఇదొక పెద్ద స్టూపిడిటీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కుక్క కట్టిందని నమ్మడం ఎంతో ఈజీ, తనంతటే కట్టబడిన దానికంటే, తనుగా కట్టబడిన దానికంటే. ఇదెందుకు చెప్పుకుంటున్నామంటే మీరు కనిపెట్టే ఉంటారు ఈ ఎవల్యూషన్ గురించే మనం మాట్లాడుకుంటున్నామని. తనుగా ఏర్పడిందనే కంటే ఈ కుక్క కట్టింది, పిచ్చుక కట్టింది, ఇలా ఏదైనా ఒక కథ చెప్పినా గానీ అది నమ్మడం ఎంతో ఈజీ. జనులు ఆ లెక్కలో ఉన్నారిప్పుడు. అవును. ఇందులో మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి దూర్చబడిందని చెప్తాం కదా, ఒక డాక్ట్రిన్ సైకలాజికల్గా దూర్చబడినందున అది తనంతటే వచ్చిందని 100 సంవత్సరాలుగా వినడం వల్ల ప్రజలు అంగీకరించడానికి ఒకలాగా ట్యూన్ అయిపోయారు. ఒక అబద్ధము తిరిగి తిరిగి చెప్పడం వల్ల నిజమని నమ్మడానికి ట్యూన్ అయిపోయారు వాళ్ళు. అవును. ఇప్పుడు అనేకమైన బిలీవర్స్కి ఒక క్వశ్చన్ ఉంటుంది. మనమేమంటాం, దేవుడు మంచివాడు కదా, దేవుడు ప్రేమగలవాడు కదా, వీళ్ళు ఎంతటి అబద్ధమైన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు, ఇది ఆపుండొచ్చు కదా. మనమేమంటున్నాం, దేవుడు ఒక సర్వశక్తిమంతుడైన వాడు అని అంటున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయాడు? దీనివల్ల ఎంత బాధింపు, దీనివల్ల ప్రజలంతా కూడా ప్రభువు నుండి వైదొలుగుతున్నారే. ఇది దేవుడు ఆపాలనుకుంటే ఆపుండొచ్చు కదా, ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్ వస్తుంది. అనేక విషయాలకి క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. ఏదో ఒక ప్రకృతి విపత్తు జరిగితే ఎందుకు దేవుడు అడ్డుకోలేదు? దేవుడు అనుకుంటే ఆపుండొచ్చు కదా
అనే క్వశ్చన్లు వస్తున్నాయి. అవును. సో మినహాయింపు లేకుండా ఈ యొక్క ఎవల్యూషన్ మట్టుకైతే ఇది దేవుడు అనుకుంటే ఆపుండొచ్చు కదా అనే క్వశ్చన్ చాలామంది బిలీవర్స్ మధ్యలో ఉన్నట్టు చూస్తున్నాం. సో ఇది థీమ్గా ఉంచుకునే మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఓకే. ఆ 2 ఎపిసోడ్స్కి ముందు చెప్పినట్టు వీళ్ళెవరునూ ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడో లేకపోతే సైంటిఫిక్ మోడల్స్ని వీరు ట్రై చేస్తున్నప్పుడు ఎవల్యూషన్ కనిపెట్టలేదు. ఓకే. వీళ్ళందరూ ఎవల్యూషన్ ప్రూవ్ చేయడానికి కోసం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారనేది మనం మర్చిపోకూడదు. మంచి వాల్యుబుల్ పాయింట్ అది. ఓకే. ఇప్పుడు అనేక ఆవిష్కరణలు చెప్పాలంటే ఎక్స్రే కనిపెట్టింది వేరేదో ట్రై చేస్తున్నప్పుడు ఒక రే ద్వారా అది కనిపెట్టారు. దాని పేరేంటి, అది ఏ రేనో తెలియదు, అందువల్ల ఎక్స్రేని పెట్టారు. అదేంటంటే మనకు తెలియని విషయాన్ని మ్యాథమెటిక్స్లో ఎక్స్ అని అస్యూమ్ చేస్తాం. అలాగే ఎక్స్రే కనిపెట్టారు. ఎవల్యూషన్ మట్టుకైతే వీళ్ళంతమంది కూడా డార్విన్ నుండి ఆరంభించి దానికి ముందున్న వాళ్ళు, దాని తర్వాత వచ్చిన వారు ఈనాటి వరకు కూడా వీళ్ళు జరిగించే అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎవల్యూషన్ని ప్రూవ్ చేయాలనే చేస్తున్నారే గాని వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు ఎవల్యూషన్ని కనిపెట్టనే లేదు. అంటే ఆల్రెడీ ఉన్న విషయాన్ని ప్రూవ్ చేయడానికి వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళకో థీరీ ఉంది, ఆ థీరీని ప్రూవ్ చేద్దామన్నందుకు ట్రై చేస్తూ ఎక్స్పెరిమెంటల్గా ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. అవును, వీళ్ళు ఒక విషయాన్ని నమ్ముతున్నారు. ఓకే. అదొక బిలీఫ్ సిస్టమ్, మరో అభిప్రాయం లేదు. వీళ్ళు నమ్మే ఒక విషయాన్ని ఎలా ప్రూవ్ చేద్దామన్నందుకు ఒక 100 సంవత్సరాలుగా బుర్రను రుద్ది పోరాడుతూ ఉన్నారు. ఓకే. సో ఇదే ఫౌండేషన్, మనం మర్చిపోకూడదు. ఇప్పుడు దీనికి నేను చెప్పేదానికి ప్రూవ్ చేయడానికి 2-3 ఇల్లస్ట్రేషన్స్ నేను చెప్తా. ఫ్రాన్సిస్ క్రిక్ అనే ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్, నోబెల్ లారెట్ అని చెప్తాం కదా. ఈయనెవరంటే 1960లో డిఎన్ఏ హెలికల్ స్ట్రక్చర్ని మొట్టమొదట కనిపెట్టినవాడు. ఆ టైంలోనే వారు కనిపెడుతున్నారు. ఈ డార్విన్ రాస్తున్నప్పుడు డిఎన్ఏ అంటే ఏంటో మనిషికి తెలియదు. ఆయన ఆ కోతి నుండి మనిషి వచ్చాడనే కాలఘట్టములో డిఎన్ఏ గుచ్చిన అవగాహన ఆయనకి లేదు. ఇంతకీ సెల్ యొక్క కాంప్లెక్సిటీ ఏంటో తెలియదు. ఓకే. చాలా లిమిటెడ్ అండర్స్టాండింగే ఉండింది. అటు తర్వాత ఎన్నో దశాబ్దాల తర్వాతే ఫ్రాన్సిస్ క్రిక్ డిఎన్ఏ యొక్క హెలికల్ స్ట్రక్చర్ కనిపెట్టి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. ఈయన హెలిక్ స్ట్రక్చర్ చూసినప్పుడు దీని కాంప్లెక్సిటీని చూస్తున్నాడు. దీన్ని మీరు ఇంకా అర్థం చేసుకోవాలంటే ఎపిసోడ్ నెంబర్ ఈ సైన్స్ అండ్ సైన్స్లో ఎపిసోడ్ నెంబర్ 7 అండ్ ఎపిసోడ్ నెంబర్ 26 ఇది చూశారంటే దీనిని గురించి ఒక అండర్స్టాండింగ్ డిఎన్ఏ గురించి బెటర్గా ఉంటుంది. ఇది చూసిన తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమవుతుంది, ఇది తనంతట కలిగే అవకాశం లేదు. ఓకే. అంత కాంప్లెక్సిటీ కోడ్, అది ఫుల్గా సాఫ్ట్వేర్ కోడ్ లాగా ఒక గూగుల్ అల్గారిథంతో పలు లక్షల రెట్లు ఎంతో కాంప్లికేటెడ్ కోడ్ అన్నది ఒకందులకు అర్థం చేసుకున్నాడు. అతనికి డిఎన్ఏ డెప్త్ తెలుసా అంటే తెలియదు. ఎందుకంటే 2000 తర్వాతే డిఎన్ఏ సీక్వెన్సింగ్ అనేది కనిపెట్టి ముగించడం అయ్యింది. ఆ రోజు ఆయనకున్న అవగాహనలో ఒక విషయం బాగా అర్థమైంది, ఇది జరిగే అవకాశమే లేదు. దుమ్ము ధూళి వాటంతటే కలిసి తయారు కావడం అసాధ్యమని తెలిసింది. ఇటువంటి కాంప్లికేటెడ్ అయిన ఫార్ములా ఒకటి తనంతట కలగదని కనిపెట్టాడు. వెంటనే ఇతనొక స్టోరీ చెప్తున్నాడు. అతనేమని చెప్తున్నాడంటే వాటంతటా ఏర్పడే అవకాశం లేదు, ఏదో ఒక ఏలియన్ గ్రహాంతర వాసి వచ్చి ఇక్కడ జీవకోటిని ఏర్పరచి వారి ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. సరే. అలాగని పాన్స్పెర్మియా థియరీ అనేది అంతకుముందే ఈ థియరీ ఉండింది. ఈ కథనాలన్నీ అంతకుముందే ఉన్నాయి. ఫ్రెడ్ హాయ్లే దాన్ని ఫేమస్ చేశాడు. దానికి బలం చేకూర్చేలా ఈయనేం చెప్తున్నాడు, ఏలియన్స్ వచ్చి ఇక్కడ సూక్ష్మ జీవులు వదిలి వారి ఊరికి వెళ్ళిపోయారు, అందులో నుండి పరిణామం చెందాం. ఇవి తమంతటే ఏర్పడటానికి అవకాశం లేదు. ఈ దుమ్ముధూళి కలిసి రావడానికి డిఎన్ఏ లాంటి ఒక కాంప్లికేటెడ్ కోడ్ తయారు కావడానికి అవకాశమే లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కుక్క కథ అర్థమైంది. కరెక్ట్. ఎందుకు కుక్క కథ నుండి ఆరంభించారన్నది ఇప్పుడు అర్థమైంది. ఈ మధ్యలో ఏలియన్స్కి వచ్చిన విషయాలు ఎన్నో వినబడుతూ ఉన్నాయి. కొందరు చెప్తున్నారు కదా, ఫ్లైట్ నడిపేప్పుడు ఏలియన్స్ని చూసాం, అవి కనబడ్డాయి, మేము చూసాం. తర్వాత ఎగిరే వస్తువు చూసాం, ఒక విచిత్ర ఆకారంలో ఉన్న ఏలియన్స్ని చూసామంటారు కదా. ఇవి లేవని చెప్తే వాళ్ళు ఏమంటారంటే మీకన్నీ తెలుసా అని అడుగుతారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అనాలజీ చెప్తా. స్కూల్లో అల్జీబ్రా అనే పాఠం ఉంటుంది. అది చూసిన వెంటనే మనకు అర్థం కాదు, చాలా కష్టపడతాం. అలర్జీ జీబ్రా నాకంత అలర్జీ జీబ్రా. ఒక అబ్బాయికి అల్జీబ్రా అర్థం కాల.
వీడికి ఆప్షన్ ఏముందంటే ఒకటి తెలిసిన వాని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. అది నేర్చుకోవడం నా వల్ల కుదరడం లేదు, నా వల్ల చేత కాదు అనొచ్చు. ఆ సెట్ లాంగ్వేజ్ కాంప్లెక్స్ నెంబర్తో పాస్ కావడానికి అలా ట్రై చేయొచ్చు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ 2 స్టెప్పులు వదిలి 3వ పాయింట్కి వస్తున్నాడు. ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ అంతా కరెక్ట్గానే ఉంది, నాకెందుకు అల్జీబ్రా అర్థం కాలేదంటే 0 to 9 డిజిట్సే అందులో ఉన్నాయి. ఓకే, ఇంకా కొన్ని అధికంగా ఉన్నాయనుకోండి, ఇది అండర్స్టాండ్ చేసుకునేవాడిని అని మాస్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు. సరే. ఇది చాలామందికి అర్థమైందో లేదో తెలీదు. అదేంటంటే షటిల్ ఆడేప్పుడు మనం కొడతాం, అది గీత బయట పడుతుంది. అప్పుడు కోచ్ తిడతాడు, అరే ఎందుకురా కోర్టు బయటే కొడుతున్నావు, కోర్టు లోపల కొట్టరా అన్న వెంటనే వాడు చెప్తాడు, కోర్టు చిన్నగా ఉందండి, ఇంకా కొంత పెద్ద కోర్టు అయితే లోపలే పడేదండి అంటాడు. అవును, అంటే వీడు బయట కొట్టానని ఒప్పుకోడు, వాడొక కథ చెప్తాడు దానికి. ఆ విధంగా ఈయనంతటా ఒకటి కనిపెట్టి వీళ్ళకి నిజమేంటో తెలిసిపోయింది, తనంతటా రాలేదని. అయినాగాని ఇది దేవుడు సృజించాడని చెప్పడానికి అతనికి నోరు రాలేదు, ఇష్టం లేదు. ఒక కొత్త కథ చెప్తున్నాడు దానికి బదులుగా. ఇది తనంతట రాలేదు, ఎవరు సృజించి ఉండాలి, అది గ్రహాంతరవాసి వల్ల అయ్యింది. ఆ విధంగా ఓకే, అయిందంటారు. ఇదెందుకు చెప్తున్నానంటే మనిషి హృదయ అరగన్స్ చూడండి. ఎగ్జాక్ట్లీ. నేను కొత్తగా ఒక కథను కూడా సృష్టించి, ఇదొక బిలీఫ్ సిస్టమే కదా. అవును, ఇదొక మతం. అదొకరు ఫాలో చేయని ఆరంభిస్తే అది మతం అయిపోతుంది. ఇక మతమే కదా. ఒక క్రొత్త మతాన్ని కూడా సృష్టించి నమ్ముతాను, అయితే దేవుని నమ్మను. దేవుడు సృజించాడని నమ్మను. వారు చెప్పిన థీరీ తప్పని ప్రూవ్ చేసినా గాని బైబిల్ చెప్పింది నమ్మను. అది కుదరదు. వేరే ఏదైనా ఉంటే దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా. క్రొత్తగా కథను సృష్టిస్తా, ఓకే, ఏలియన్స్ని తీసుకొచ్చి దించుతా. దీనికి మరొక 10 సంవత్సరాల తర్వాత ఏ స్టోరీ చెప్తారో మనకు తెలీదు. అన్నీ మేము చెప్తాం, గాడ్ని అంగీకరించాం. ఇదొక్కటి మా వల్ల కుదరదు, అది కుదరదు. దానికి ఆల్టర్నేట్గా ఏమైనా తీసుకొస్తాం. ఓకే, రైట్. దీనికి గాడ్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ప్రశ్న అర్థమవుతుంది, ఎందుకు దేవుడు ఆపలేదని. ఎందుకు ఆపలేడంటే దేవుడు ఏం చేయలేడు. మన అరగన్స్లో ఒకటే పట్టుకుని దానిమీదే వేలాడుతున్నాం. మనమంటే హ్యూమన్ బీయింగ్స్ చెప్తున్నా, అందులో గాడ్ చేయడానికి ఏం లేదే. నాకు వింటున్నప్పుడు ఇది సంబంధం లేదు, బట్ దీనికి సంబంధించి ఒక ఉదాహరణను చెప్పగలను. ఒక వ్యక్తి వచ్చి ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, అతనికి దేవుని గూర్చిన జ్ఞానం కలగడం లేదు, ఏది చెప్పినా దేవుని గూర్చిన జ్ఞానం రావడం లేదు. అప్పుడు దేవుని దగ్గర ఎందుకు ఇతను ఇంత చెప్పినా అంగీకరించడం లేదంటే, ఇతను లేచి నడిచినట్లయితే ఎంతమంది దేవుని అంగీకరిస్తారు ఇతని ద్వారా అని ఎంతో చెప్తున్నారట. చివరికి ఆ మనిషి యొక్క అరగన్స్ దేవుని అంగీకరించలేదు, వేరే విషయం. అరగన్స్ ఏమైందని చూస్తే దేవుని బిడ్డలకు విరోధంగా లేవడమైంది. అప్పుడే దేవుడు చెప్పాడు, నేను లేపినా అతను మారు మనసు పొందడు. నువ్వు లేపమని ప్రార్థన చేశావు, నేను లేపినా అతనేం చేయడు, నాకు తెలుసు, లేపినా మారు మనసు పొందడు. సో ఆ విధంగానే ఈరోజు దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వీరేం చేయరు, మారు మనసు పొందరు. క్రొత్త కథలు చెప్తారే గాని దేవుని వైపు వీళ్ళు తిరగడమనేదే ఉండదు. అవును, అందులో మనమేంటి జాగ్రత్తగా ఉండాలంటే, ఈ కథలన్నీ అర్థం చేసుకుని మనం సేఫ్గార్డ్ కావాలి ఫస్ట్. అదే నేను ప్రధానంగా చూస్తాను. ఈ కథ మనలోకి రాకుండా ఉండాలి. కరప్షన్ ఉంది, కరప్షన్ నుండి మనమెంత సేఫ్గా ఉండాలో చూసుకోవాలి, అదే ప్రైమరీ. మీరొక ఎపిసోడ్లో కూడా చెప్పారు, సందేహం రేకెత్తే సంభాషణ అనే టైటిల్లో ఇలా మాట్లాడేవారి పక్కన కూర్చుని మనవాళ్లే సందేహపడచ్చు, వీళ్ళు చెప్పేది కరెక్టేమో ఉండొచ్చేమో అని విశ్వాసాన్ని కదిలించే రీతిలో వారు మాట్లాడొచ్చు. అవును, ఓకే, అవి కొన్ని ఎపిసోడ్స్లో చూద్దాం. 4 వైపులుగా అటాక్ చేస్తే ఎలాగా జరుగుతుందో, ఈ అటాక్స్ ఎలా జరుగుతున్నాయో కూడా చూద్దాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. దీనికి మరొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎపిసోడ్ నెంబర్ 23లో దేవుడు లేని ఆధ్యాత్మికం అని ఒక ఎపిసోడ్ చేశాం. న్యూవేజ్ స్పిరిచువాలిటీ అని చెప్తున్నారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్. ఇది 1900లో విలియం వాకర్ అని ఒకరు రాసిన బుక్. ఆయన రాసిన 50 సంవత్సరాలకు ఫేమస్ కాలా, ఇప్పుడు చివరిగా ఒక 40 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాలు గాని, మనలో అభివృద్ధి చెందే దేశాలు గాని అధికంగా చెప్పబడే విషయం అయ్యింది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీకొచ్చి లోనికి వచ్చిన వెంటనే పాజిటివ్ వైబ్ ఉందండి అని చెప్పి మీరు విని ఉంటారు, వింటూ ఉన్నాం.
విన్నారన్నమాట. సో ఇవన్నీ కూడా ఇందులో నుండి వచ్చినదే. లా ఆఫ్ అట్రాక్షన్, పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ వైబ్రేషన్స్. ఏంటో తెలియదండి, ఆ ఇంట్లోకి వెళ్ళాను, నెగటివ్ వైబ్రేషన్గా ఉండింది. ఆ వ్యక్తిని చూస్తే నెగటివ్ వైబ్గా ఉంది. ఇలా చెప్పి వినుంటాం. ఈ ఒక సైడ్. ఇవన్నీ కూడా న్యూ ఏజ్ బిలీఫ్ సిస్టమ్. న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో న్యూ ఏజ్ బిలీఫ్ సిస్టమ్ అంటున్నారు. తర్వాత అధికంగా చెప్పుకునే గత ఎపిసోడ్లో మాట్లాడాం, ప్రపంచం మీకు సహాయపడుతుంది. The universe will respond accordingly. In the universal law of attraction. This is what I want to attract into my life. Be honest with the universe. That's a law of the universe. మీరు ఇష్టపడింది యూనివర్స్ ఇస్తుంది, మీకు చేస్తుంది. మీ మనసు ఇష్టపడేదంతా కూడా అది ఇస్తుంది. ఇదొక గ్రూప్. ఇంకొక గ్రూపు ఈ చక్రాన్ని తిప్పేసే గ్రూప్ ఉంటుంది కదా, మనం టీవీలో అంతా చూసుంటాం. అవును. మీరు ఈ వస్తువు ఇంట్లో పెట్టుకుంటే మీ వెనుకున్న చక్రం చుడుతుంది. దానిలో ఉండేటువంటి ఆ చక్రము మీకు సరిగ్గా చుడితే యూనివర్స్లో ఉండే ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. జీవితం బేసిక్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని కొందరు అనుకోవచ్చు. ఒకే ఒక సైంటిస్ట్ ఇవన్నీ నాన్సెన్స్ అండి, ఇవి నమ్మద్దండి, ఇవన్నీ కూడా నమ్మే కథలుగా ఉన్నాయా, ఇటువంటి నమ్మకాల్లో దూరద్దండి అని ఎవరన్నా ఒక సైంటిస్ట్ మాట్లాడుంటారా? ఒక పర్టికులర్ సైంటిస్ట్ని అడుగుతున్నారు కదా. ఎవల్యూషన్ అంటుంటారు. ఎవల్యూషన్ సైంటిస్టులు ఏమంటారంటే, సమీపంలో ఒక ఇయాన్ హెర్సీ అలీ ఒక ఈవిడెవరంటే రిచర్డ్ హాకిన్స్ అనే ఒక ఫేమస్ ఏథిస్ట్ సైంటిస్ట్, బయాలజిస్ట్. ఈయన పని ఏంటంటే ఎన్నో టాప్ కాలేజెస్, హార్వర్డ్, ఆక్స్ఫోర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్ళి దేవుడు లేడనేది డిబేట్ చేస్తాడు. అతనితో కూడా వెళ్ళే ఆవిడే ఈమె. ఆయన శిష్యురాలు. ఓకే. ఆమె చెప్పింది, రిచర్డ్ హాకిన్స్ నా యొక్క మెంటార్ అని చెప్పి. సమీపంలో కరోనా ముగిసేప్పుడు ఈమె రక్షించబడింది. ఓ గుడ్. రక్షించబడి ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఒక్కొక్క కాలేజీకి వెళ్ళి జీసస్ ఉన్నాడని ప్రీచ్ చేస్తుంది. ఓకే. ఈమె ఒక సంభవం చెప్పింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమంటుంది, రిచర్డ్ హాకిన్ ఈమె కలిసి డిబేట్ చేశారు. రిచర్డ్ మీరు చెప్పేది తప్పు అని. ఇప్పుడు అతనికి ఆపోజిట్గా ఆ క్రైస్తవ్యము, క్రీస్తుని గుర్చిన విశ్వాసాన్ని గురించి మాట్లాడింది. ఆమె ఒక పాయింట్ చెప్పింది. ఏం చెప్పిందంటే, చివరి 40 సంవత్సరాల్లో టాప్ సైంటిస్ట్, టాప్ బయాలజిస్ట్ క్రైస్తవ్యాన్ని ఒక వినాశనమైన మార్గముగాను టాప్ యూనివర్సిటీలో 40 సంవత్సరాలు ప్రమోట్ అయింది. దాని పర్యవసనం చూస్తూ ఉన్నాం. ఎలా మనుషులు దిగజారిపోతున్నారో చూస్తున్నాం. అని కూడా నథింగ్ నుండి వచ్చిందని చెప్పి we gave them nothing. Most people have come to reason, but because now they'll believe in anything. There are very awful forces today out there that are claiming the hearts and minds and souls of these young students. And when you say there is nothing, you offer them nothing. మనం వారిని చెడగొట్టాం, ఏం చేయలే. మీరు 40 సంవత్సరాలు చెప్పండి. ఇటువంటి న్యూ ఏజ్ ఐడియాస్కి విరోధంగా ఇది ఒక విధమైన మూఢనమ్మకం, వీటన్నిటినీ నమ్మద్దు అని ఎవరైనా ఒక సైంటిస్ట్ మాట్లాడి విన్నారా? లేదు. అందుకే మీరు ఈ వర్డ్ సైంటిస్ట్ అని అడగడానికి కారణం ఏంటంటే, ఇది కొన్ని నాస్తికవాదులు మూఢనమ్మకాన్ని ఎదిరించేవారు కూడా చెప్తున్నారు. అయితే ఆ నాస్తికవాదులు నమ్మే సైంటిస్టులు దీని గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే నాస్తికులు అధికంగా సైంటిస్టులను నమ్ముతారు. వాళ్ళు చెప్తే కరెక్ట్, కానీ ఇటువంటి కార్యాల గురించి వాళ్ళు మాట్లాడటం లేదు, వాళ్ళు చెప్పడం లేదు. ఎవరునూ చెప్పరు. అవును. ఇందులో వింతేంటంటే, దేవుడిని నమ్మద్దని చెప్పేటువంటి ఈ ఎవల్యూషనరీ సైంటిస్టులు ఇటువంటి నమ్మకాల్లో కూర్చుంటారు. ఓ, వాళ్ళిది నమ్ముతారు. యూనివర్స్ ఉంది, శక్తి ఫ్లో అవుతుంది, ఇవన్నీ నమ్ముతుంటారు. దేవుని మాత్రం నమ్మరు. ఇదెందుకు చెప్తున్నానంటే, వారి యొక్క సమస్య నమ్మకమో లేక ప్రూఫో కాదు, ఎవిడెన్సో కాదు. దేవుడంటే ఎలాగైనా ఎదిరించాలి. వారి నమ్మకం దేవునికి విరోధమైంది. ఈ బైబిల్ చెప్పేది తప్పు. దానికి మరి ఆపోజిట్గా ఏవేవి ఉన్నాయో చెప్తారు. దేవుణ్ణి, బైబిల్ని తృణీకరించడానికి ఏమైనా చేస్తారు. మనమేం అర్థం చేసుకోవాలంటే, వీళ్ళు నమ్మేది సైంటిఫిక్ వర్డ్స్లో చెప్తారు. వాళ్ళకి తెలిసిన టర్మ్స్లో, ఇంకా చెప్పాలంటే కొంచెం హై లెవెల్ టర్మ్స్లో చెప్పి ఏమార్చాలని చూస్తున్నారు. అర్థం కాని టర్మ్స్ చెప్తారు. హై లెవెల్ అని చూసేవాళ్ళు అనుకుంటారు, తెలియని మాటలు చెప్పి గందరగోళం చేసి వెళ్ళిపోతారు. అలా వీళ్ళు ఏం చేస్తారంటే, దానికి బదులుగా క్రొత్త నమ్మకాన్ని చెప్తారు. ఈ యూనివర్స్ అని చెప్పేలాగా
యూనివర్స్, ఎనర్జీ అనేలాగా. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పారు. ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫ్రాన్సిస్ క్రిక్ డిఎన్ఏ కనిపెట్టి ఏం చెప్పాడు? డిఎన్ఏ రాదని తెలుసు, వచ్చే అవకాశం లేదని తెలిసిపోయింది. క్రొత్త నమ్మకాన్ని సృష్టిస్తున్నాడు. పాన్స్పర్మియా థియరీ. ఏలియన్స్ వచ్చారని చెప్పాను కదా, అవునవును. అదే పాన్స్పర్మియా థియరీ. ఓకే, క్రొత్తది సృష్టించాడు. రైట్. మనకి చాలా ఇష్టమైన వ్యక్తి హాకిన్. మనం అతని వదిలిట్టుకోలేము. సరే. అతను ఒక కథ సృష్టించాడు. ఏంటంటే సైన్స్లో అన్నీ కూడా ఫ్రాగ్మెంట్గా అక్కడక్కడ ఉన్నాయి. అన్నిటిని కూడా యూనిఫై చేసే థియరీయే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆయన చెప్పింది అది. గుడ్. ఇవన్నీ యూనిఫై చేశామంటే ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రేమ్వర్క్లో వై వీఆర్ హియర్ అన్నది కనిపెట్టచ్చు అని దాని తర్వాత ఒక కథ చెప్తున్నాడు. కార్ల్ హెగన్ అని ఒక అమెరికన్ ఆస్ట్రానమర్. ఆయన చెప్తున్నాడు, యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ మీరు చూస్తూ ఉండొచ్చు, అందులోనే ఐడియా దొరుకుతుంది అని అతను చెప్పాడు. ఇంకో కొంత టాప్ మైండ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూనివర్స్ నుండి శక్తి వస్తుంది, యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అని చెప్తూ ఉంది. వీళ్ళెవరునూ నేను ఫస్ట్ చెప్పాను కదా, ఎవల్యూషన్ని ఎక్స్పెరిమెంట్లో కనిపెట్టలేదు. ఎవల్యూషనో మార్పు నమ్మకమో లేక మూఢనమ్మకమో ఏదైనా మేము చెప్తాము, ఏదైనా నమ్మడానికి మేము విల్లింగ్గా ఉన్నాం. గాడ్ మాత్రం ఉండకూడదు. గాడ్ బదులుగా ఏదైనా తీసుకురండి, అది నమ్మడానికి మేం తయారుగా ఉన్నాం. దానికి లాజిక్ ఉండాలనే అవసరమే లేదు. అది నాన్సెన్స్ కూడా కావచ్చు, అది మేము నమ్ముతాం. గాడ్ మాత్రం మేము నమ్మం. మీరు చెప్పినట్టుగా హ్యూమన్ అరగెన్సీయే అది. సో ఇది కంక్లూడ్ చేయడం అన్నది ఎలా అర్థం చేసుకుంటున్నా, మనం యోహాను సువార్తలో ఈ వాక్యం చూడగలం. 3వ అధ్యాయము 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించేరి. వాళ్లే ఇష్టపడుతున్నారు. దేవుడు ఉండకూడదనేది వీళ్ళు షూర్గా ఇష్టపడుతున్నారు. దానికి ఎక్స్పెరిమెంటు, బిలీఫు, థియరీ, స్టోరీ అన్నిటినీ చేర్చి ఒక కథ చెప్పి ఆయన లేడని నిరూపించాలనుకుంటున్నారు. ఎంతగా ఆయన ఉన్నాడనే ప్రూఫ్ తెలిసినా గాని వాళ్ళకే తెలుస్తుంది తమంతటా ఇవి క్రియేట్ అయ్యుండవు, ఇంత కాంప్లికేటెడ్గా ఉంది, ఖచ్చితంగా ఒక క్రియేటర్ ఉంటాడని. ఆ క్రియేటర్ అనే స్థానంలో గాడ్ని చెప్పడానికి బదులుగా వేరేదో ప్లేస్ చేయాలనుకుంటున్నారు. అవును. దీని యొక్క నెక్స్ట్ ఎక్స్టెన్షన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్తో ముగించాలంటే, ఇందులో గాడ్ ఏం చేయలేడు. వీళ్ళు ఇలాగుంటే ఆయన ఏం చేయగలడు? ఇదేంటంటే సమీపంలో ఒక డాక్టర్ని కలిసే అవకాశం, సందర్భం ఏర్పడింది. ఆయన చెప్పాడు, సార్ ముందటి కాలంలో ఈ గంజా అడిక్షన్, మత్తుమందు అడిక్షన్ ఉండింది. ఇప్పుడు పెద్ద అడిక్షన్గా ఉండేది ఈ గేమింగ్ అడిక్షన్. ఈ ఇంటర్నెట్లో కూర్చొని బెట్టు కడుతున్నారు కదండి, ఈ రమ్మీ. ఆయన చెప్పాడు, ఒక అబ్బాయి తన ఇంటిలో ఉన్నవన్నిటిని కూడా అమ్మి 72 లక్షల రూపాయలు జూదమాడి పోగొట్టుకున్నాడు. 72 లక్షలు. 72 లక్షలు. ఇప్పుడు ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది తప్పని తెలుస్తుంది, వాడు ఆడి పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు ఆ కంపెనీ వాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మా డబ్బును మాకు ఇవ్వమని. వాడేం చెప్తాడు? మాకు దీనికి ఏం సంబంధం, మీ అబ్బాయి ఆడాడు, పోయింది. ఆడాడు, పోయింది. అదే సమస్య ఇక్కడ కూడా. మనుషులు ష్యూర్గా గాడ్ని రిజెక్ట్ చేయాలని చూస్తున్నారు. అది ఎలాగైనా కష్టపడి ప్రూవ్ చేయాలని పోరాడుతూ ఉన్నారు. అసంప్షన్స్ అన్ని కథలు చెప్తున్నారు. ఇందులో గాడ్ చేయడానికి ఏముంది? ఆ దేవుడు ఒక దగ్గర చెప్తున్నాడు, నేను మీకు పలుమార్లు చెప్పాను, మీరు నా మంద గొర్రెలు కానందువల్ల మీరు నన్ను విశ్వసించలేదంటాడు. ఆయన చెప్పినా వినరు అని ఉంది. అవును. సో ఇది చివరికి ఎక్కడి నుంచి ఉంటుందంటే మనకి తెలుసు, ఒకరోజు ఆగుతుంది, ఆ రోజే దాని ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది. అది జరుగుతుంది, అందులో మార్పు లేదు. ఆ ఐశ్వర్యవంతుడు పాతాళం నుండి అబ్రహాము రొమ్మున లాజరస్ ఆనుకున్నప్పుడు నీళ్లనడుగుతూ ఇంకొకటి చెప్తాడు, నాకు సహోదరులున్నారు, ఈ పరిస్థితిని వారికి చెప్పమంటాడు. అబ్రహాం అంటాడు దానికి, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. దానికొక వర్డ్ చెప్తాడు, దానికోసమే చెప్తున్నాను, అలాగా అనవద్దు, వారొద్దు, ఇక్కడి నుండి ఎవరినన్ను పంపమంటాడు. ఆ విధంగా ఎటువంటి ప్రూఫ్ మనం ఇచ్చినా గానీ అవన్నీ కాదు, అలాగా కాదు, వేరొకటి చెప్పమంటారు. ఇటువంటి వాళ్ళకి పాతాళమే చివరిగా బదులు చెప్తుందనుకుంటా. అక్కడికెళ్ళి నుంచోడానికి ముందు మన కార్యాలలో మనం సరిచేసుకుంటే పర్వాలేదు, లేకుంటే ఒకరిని నమ్ముతున్నామో లేదో జరిగే తీరుతుంది. న్యాయ తీర్పు అనేది ఉంది. అందులో ఇసుమంతైన మార్పు లేదు. నిశ్చయంగా దేవుడు మంచివాడు,
చాలా సంతోషం బ్రదర్. సింపుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్గా ఉన్నాయి. ఈ సమయంలో మనం ఇవన్నీ కూడా చూడగలిగాము. దేవుని చిత్తమైతే మరెన్నో విషయాలను దేవుడి ఈ కార్యక్రమం ద్వారా మనకి చెప్పించింది మన మూలంగా కొంతమందికి చెప్తున్నాడు. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం మీకు ఉపయోగకరంగా ఉందని ప్రభువులో నమ్ముతున్నాం. మీ యొక్క ప్రశ్నలు, సందేహాలు కమెంట్స్లో రాయండి. సహోదరులు దేవుని సహాయంతో, వాక్యముతో వీటికి జవాబులిస్తారు. వారి మిగతా ప్రోగ్రామ్స్ను వాయిస్ ఆఫ్ బైబిల్ అనే ఆయన ఛానల్లో మీరు వెళ్ళి చూడొచ్చు. మా కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.